టికెట్ రేట్ ఇంతే, ఇష్టమైతే ఎక్కండి, ఎవ్వరూ బ్రతిలాడడం లేదు. ఇది ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ తీరు. టికెట్ రేటు విషయంలో వాళ్ళ నోటికి మొక్కాల్సిందే. ఇక నలుగురు ఉన్నటువంటి కుటుంబం సొంతూరుకి వెళ్ళాలంటే 10,000 వదులుతున్నాయి. ఇదేం బాధుడురా నాయనా, భగవంతుడా అంటూ బోరున విలిపిస్తున్నారు ప్రజలు. సెంటిమెంట్ ని పండుగల్లో దోచుకునే దందాలు ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయి అనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. ఫెస్టివల్ కి ఇంటికి వెళ్తున్నాము అన్న సంతోషమే ఉంచారు. పైసో పరుకో పట్టుకెళ్తామన్న ఆశను నిలువున కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు, ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి. టికెట్ రేటు విషయంలో వాళ్ళ నోటికి ముక్కాలి. పెంచే రేట్లకు బద్దదిపాడు అనేది లేదు. అడిగేవాడు లేడు. ఒకవేళ అడిగినా ఫాయిదా కూడా ఉండదు. సంక్రాంతి లాంటి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడి మొదలు పెడతాయి. టికెట్ రేటు 4 ఇంతలు పెంచేస్తాయి. భార్య భర్త 2 పిల్లలు ఉన్న కుటుంబం ఏ కాకినాడో విశాఖో వెళ్లాలంటే ఆస్తులు సమర్పించుకోవాల్సిందే. ఇదేం బాధుడురా భగవంతుడా అనుకుంటూ బీదాబీకి బావురుమంటున్నారు. రైళ్లన్నీ ఫుల్. లగేజీలతో పిల్లలతో కలిసి ట్రైన్లో నిలబడిపోవడం అసాధ్యం. ఇక ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపినా వాటి పరిమితి వాటికి ఉంది. మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్. ఇదొక్కటే కాస్త బెటర్ ఆప్షన్. ఈ వీక్నెస్సే వాళ్ళకి కాసులు కురిపించే వనరుగా మారింది. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరుతో 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి 1,200 రూపాయల నుంచి 3,500 వరకు ఉండే ఛార్జీలు ఇప్పుడు 2,500 నుంచి 7,000 వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సులో ఒక్కో టికెట్ 4,000 నుంచి 6,000 వరకు ఉంది. ఇక వోల్వో లాంటి బస్సుల్లో అయితే 7,000కు తక్కువే లేదు. విజయవాడకు గరిష్టంగా 3,600 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఏం తక్కువ తినలేదు. అదనపు ఛార్జీల పేరు చెబుతూ వాళ్లు కూడా బాదుతున్నారు. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాలకు టీజీఆర్టీసీ 6,000కు పైగా ప్రత్యేక షెడ్యూల్స్ నడుపుతోంది. వీటిలో 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు మాక్సిమం 700 రూపాయలుంటే ప్రస్తుతం 1,050 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక లహరి ఏసీ బస్సులో అయితే 2,300 తీసుకుంటున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా ఛార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా వెబ్సైట్స్లోనే రేట్లు పెంచి అమ్ముతున్న కనీస చర్యలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండగల సమయంలోనైనా ట్రావెల్స్ సంస్థలపై అధికారులు దృష్టి సారిస్తే ఎంతో కొంత వారి దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. లేదంటే పండగకి ఇంటికి వెళ్లినా సంతోషం కూడా ఉండదు.